వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. రోజు వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అనమాట. అమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ ఉంటే నేను ఎలా రెడీ అయ్యాను అన్నది ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. అసలు నేనున్న హడావిడిలో కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. యాక్చువల్గా నేను మేకప్ వేసుకోవాలని అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు. కాకపోతే నా ఫేస్కి పింపుల్స్ ఉండడం వల్ల అవి కవర్ చేద్దామని చెప్పేసి నేను కొంచెం లైట్గా టచ్అప్ లాగా వేసుకుందామని చెప్పేసి ఉన్నాను అనమాట. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట. కానీ నేను మాయిశ్చరైజర్ మర్చిపోయి వెళ్ళాను. ఇక్కడ ప్రెసెంట్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వ్యాజ్లిన్ ఉండే మాయిశ్చరైజర్, సో అది అప్లై చేసుకున్నాను. తర్వాత రెడ్ కన్సిలర్ అనేది నేను నా పింపుల్స్ కవర్ చేసుకోవడానికి అప్లై చేసుకున్నాను అనమాట. అంతా కూడా కన్సిలర్ ఏదైతే ఉందో బ్లెండ్ అవ్వడానికి బ్లెండర్ తో బ్లెండ్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లో కనిపిస్తున్నది ఫౌండేషన్ అన్నమాట, మ్యాక్ ఫౌండేషన్. యాక్చువల్ గా నా దగ్గర పెద్ద బాటిల్ ఉంది మ్యాక్ ఫౌండేషన్ నా స్కిన్ టోన్ కి తగ్గట్టు. కానీ నేను ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఆ చిన్న కంటైనర్ లో వేసుకొని వస్తానన్నమాట. వేరే ఫౌండేషన్స్, వేరే బ్రాండ్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు మ్యాక్ అనేది కొంచెం న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను మ్యాకే యూస్ చేస్తాను. మ్యాక్ ఫౌండేషన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని అయితే నేను చెప్పలేను, చాలా కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే అందులో 2 వేరియేషన్స్ ఉంటాయన్నమాట. మ్యాక్ పెద్దది ఉంటుంది బాటిల్, అండ్ ఆల్సో మినీ బాటిల్ కూడా ఉంటుంది అనమాట. పెద్దది వచ్చేసరికి మనకి కాస్ట్ 2200 ఏమో పడుతుంది ఒక్క షేడ్ వచ్చేసరికి. చిన్న మినీ బాటిల్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి 1900 పడుతుంది అనమాట. అండ్ నా స్కిన్ టోన్ కి వచ్చే షేడ్ వచ్చేసరికి మ్యాక్ 35 అనమాట. అండ్ నేను పెద్దగా కూడా ఎక్కువగా ఫౌండేషన్ కూడా పెట్టుకోలేదు, లైట్ గా టచ్అప్ లాగా వేసుకుందామని చెప్పేసి చిన్న క్వాంటిటీతో తీసుకొని అక్కడక్కడ మాత్రమే పెట్టుకున్నాను. దాన్ని కొంచెం బ్లెండ్ చేస్తున్నాను అనమాట. మధ్యలో మనకి ఏమైనా ప్యాచెస్ లాగా కనిపించినా కూడా రోజ్ వాటర్ యూస్ చేశాను నేను, అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. లైట్ గా బ్లెండర్ కి స్ప్రే చేసుకొని ట్యాప్ చేసుకుంటే గనక బ్లెండ్ చేసుకుంటే ఈజీగా స్కిన్ లోకి బెండ్ అవుతుంది అనమాట. సో అలా ఫౌండేషన్ అయిపోయిన తర్వాతకి నేను నెక్ కి ఫౌండేషన్ పెట్టలేదు. ఇక్కడ నెక్ కి నేను యూజ్ చేస్తుంది వచ్చేసరికి డర్మా అనమాట. ఈ డర్మా ఏంటి అంటే చిన్నగా కొంచెం సరిపోయినా కూడా మనకి మొత్తం కవరేజ్ ఇస్తుంది అనమాట. అందుకోసమని నేను డర్మా అనేది యూజ్ చేశాను. ఈ డర్మా షేడ్ ఎలా వస్తాయి అని అంటే పెద్ద ప్యాలెట్ లాగా వస్తుంది అనమాట. అందులో నుంచి మనము మన స్కిన్ టోన్ కి తగ్గట్టు తీసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాలెట్ లోనే మనకి ఏ షేడ్ కి తగ్గట్టు దానిపైన నంబర్ అనేది ఉంటది. నా షేడ్ వచ్చేసరికి నేను నంబర్ అంతగా నాకు గుర్తుకు లేదు, నార్మల్ గా తీసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను పౌడర్ కూడా కాంపాక్ట్ పౌడర్ అనేది యూస్ చేయట్లేదు, లూజ్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. ఆ లూజ్ పౌడర్ వచ్చేసరికి క్రైలాన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. నా స్కిన్ టోన్ కి తగ్గట్టు ఫెయిర్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఐ షాడో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను ఐ షాడో అనేది పెట్టుకుంటున్నాను. పర్సనల్ గా నేను ఎవరికైనా వేసిందే ఇప్పటి వరకు ఐ షాడో అనేది, కానీ నేను పర్సనల్ గా అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం పెట్టుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఐబ్రో అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఏ మేకప్ లో అయినా సరే నాకు ఎక్కువగా నచ్చేది అంటే ఈ పార్టీ అనమాట, ఐబ్రో సెట్ చేయడం. సో అది పెట్టుకునేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటా అంటే అంత జాగ్రత్తగా పెట్టుకుంటా అనమాట. అంత బాగా సెట్ చేసి పెట్టుకుంటేనే ఇలా వస్తుంది అనమాట లుక్ అనేది, లేకపోతే అసలు సెట్ అవ్వదు. ఏ మిర్రర్ ఉందన్నమాట, ఆ మిర్రర్ లోనే అందరం చూసి రెడీ అవుతున్నాము ఆ హడావిడిలో, అందుకే కొంచెం గందరగోళంగా ఉండే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కాజల్ పెట్టుకుంటున్నాను అనమాట. కాజల్ పెట్టుకునేటప్పుడు అది ఏంటో తెలీదు, మౌత్ ఎక్స్ప్రెషనే మారిపోతుంది. అదే కాదు, నా ఫేస్ లో ఏది మేకప్ చేసుకుంటున్నా కూడా ఎక్స్ప్రెషనే మారిపోతుంది అనమాట. ఐలైనర్ పెట్టేసుకున్నాను. ఐలైనర్ తర్వాత మస్కారా కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి, నాకు మస్కారా అంటే చాలా చాలా ఇష్టం. అందుకే నేను రోజు కూడా లైనర్, కాజల్ ఇవి పెట్టుకోకపోయినా మస్కారా కంపల్సరీగా పెట్టుకుంటాను అనమాట. అంతే, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా జుట్టు వేసుకొని కొంచెం లిప్స్టిక్ కూడా పెట్టుకోవాలి, కానీ నేను కావాలని లాస్ట్ లో పెట్టుకుంటాను అనమాట. నేను ఎక్కడికైనా వెళ్ళే కంటే ముందు ఏదో ఒక మంచి హెయిర్ స్టైల్ ట్రై చేయాలి అని అనుకుంటా. ఆ
హడావిడికి రోజు వేసుకునే హెయిర్ స్టైలే సెట్ చేసుకుంటా అనమాట. కమ్మలు దండ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ సెట్ నాది కాదు, మా అక్క సిస్టర్స్ ఉంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళవి మనం వేసుకోవచ్చు. పింపుల్స్ నాకు ఈ మధ్య లాస్ట్ 3 months 4 months నుంచి నార్మల్గా ఇట్లా వస్తున్నాయి అనమాట, వాటర్ చేంజ్ వల్ల. అంతకు మించి నేను ఏదో క్రీమ్స్ పెడుతున్నందుకు ఇలా అవుతుంది అన్నదైతే కాదు. ఇంతకు ముందు కూడా నాకు పింపుల్స్ ఉండే, కానీ అప్పుడు నేను స్కిన్ కేర్ చేయడం వల్ల అవి ఉన్న పింపుల్స్ మొత్తం పోయిండే అనమాట. ఎంత బాగుండే అంటే అంత బాగుండేసి నా స్కిన్. ముందు నేను మా అక్క వాళ్ళతో ఉండే కాబట్టి ఆ వాటర్ కి నేను బాగా అలవాటు అయిపోయి నా స్కిన్ చాలా బాగుంటుండే, ఒక్క పింపుల్ కూడా ఉండేది కాదు. మా ఇంటికి వచ్చేసరికి సడన్ గా వాటర్ చేంజ్ వల్ల నాకు ఇట్లా పింపుల్స్ వస్తున్నాయి. డాక్టర్ ని కూడా కన్సల్ట్ అయ్యాను, క్రీమ్స్ అనేటివి ఇచ్చారనమాట. సో అవే యూస్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. దండ, కమ్మలు అండ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. స్టిక్కర్ ఏది పెట్టుకోవాలన్నది డైలామాలో ఉండి చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఏది పెట్టుకోవాలని చెప్పేసి. ఇంకా అయితే ఒకటైతే సెట్ చేసుకున్నాను, అంతే, ఇంకా అయిపోయింది. ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. అదేంటో తెలీదు, నా ఫేస్ షేడ్ కి తగ్గట్టు అంటే ఏది వేసుకున్నా కూడా నాకు ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంటది అనమాట. ఏ లిప్స్టిక్ వేసుకున్నా కూడా మ్యాక్సిమం నేను వేసుకోకూడదు అనుకుంటాను, కానీ అన్నీ ఉన్నాయి ఫేస్ లో, ఏదో లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే కొంచెం లైట్ గా వేసుకుందాం అనుకుంటా. లైట్ వేసుకున్నా కూడా అది కొంచెం డార్క్ అయిపోతుంది. సో అట్లా పేపర్ కి పెట్టి ట్యాప్ చేసుకుంటే లైట్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా నేను పేపర్ పెట్టి కొంచెం తుడిచేసుకున్నట్టు చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా అయిపోయింది రెడీ అవ్వడం మొత్తం కూడా. అప్పటికే కొంచెం వర్షం పడుతుంది అని చెప్పేసి అందరూ వెళ్ళేసి వచ్చారు. మేమే ఇంకా లేట్గా పోదాం అని చెప్పేసి అది ఇంకా హడావిడి అయిపోయింది అనమాట. ఈవినింగ్ టైమ్ బోనం వెళ్ళడానికి లైట్ గా లిప్స్టిక్ వేసుకున్నా కూడా డార్క్ అని అనిపిస్తుంది అనమాట. అందుకోసమనే నేను పేపర్ పెట్టి అట్లా డాబ్ డాబ్ చేసుకుంటున్నా. అట్లా చేసుకుంటేనంట కొంచెం లైట్ అవుతుంది అనమాట లిప్స్టిక్ అనేది. అందుకోసమనే అట్లా ట్రై చేస్తున్నాను. అమ్మ ఫ్లవర్స్ పెట్టుకోలేదు అని చెప్పేసి ఫ్లవర్స్ ఇచ్చిందనమాట తర్వాతకి. ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంటే పూలు తక్కువ ఆకు ఎక్కువ అన్నట్టు ఉన్నాయి అనమాట. మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి. అయితే అసలు ఫ్లవర్స్ కూడా నచ్చదు. ఒక రోజ్ పువ్వు పెట్టుకోవాలన్నా నాకు ఏదో అన్సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంటది. ఫ్లవర్స్ పెట్టుకోమంటే వాళ్ళ బలవంతాన పెట్టేసుకున్నాను అనమాట. రెడీ అయ్యాక ఇలా నా లుక్ వచ్చిందనమాట. అంతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.